మనందరికీ తెలుసు జనవరి 22 అయోధ్యలో రామ మందిర నిర్మాణం రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి భారతీయులు, హిందువులు అందరూ కూడా ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వేచి చూస్తున్నారు, చర్చిస్తున్నారు, అనేక విషయాలను వాళ్ళు అనుసరిస్తున్నారు. దురదృష్టవశాత్తు దేశంలో చాలా మంచి వాతావరణంలో మంచి సమన్వయంతో నూట 40 కోట్ల ప్రజానీకం ఉండేటువంటి ఈ దేశంలో ఒక మహత్తరమైనటువంటి ఘటన జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ కారణంగా, సమన్వయం కారణంగా ప్రపంచంలోనే అద్వితీయమైనటువంటి ఈ ఘటన ఒక ఈవెంట్గా ప్రజలందరూ ప్రపంచంలో చూస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ఒక కుట్రపూరితమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, శాంతిని భంగపరిచే విధంగా, హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా, భారతదేశంలో భారత వ్యతిరేక సంస్థలకు ఊతమిచ్చేటువంటి విధంగా పత్రికా ప్రకటనలు చేయడం, అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి, ఉద్రిక్తత, ఉద్వేగం ఏర్పడేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. టిప్పు సుల్తాన్ కు మద్దతుగా ఎంతైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారో, మౌనంగా కాకుండా భగవంతుడు శ్రీరాముడు మర్యాద పురుషోత్తమునిగా భావించేటువంటి అయోధ్య శ్రీరాముని విషయంలో ఈ విధమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం ఏదైతుందో ఇది ప్రతిరోజు పెరుగుతున్నది. ఒక పథకం ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మెజారిటీ హిందువులను కించపరిచే విధంగా, అవమానించే విధంగా, మెజారిటీ ప్రజలను అవమానించేటువంటి పద్ధతిలో హిందువులను వ్యతిరేకించి లేకపోతే శ్రీరాముని వ్యతిరేకించే విధంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. అది కర్ణాటకలో కావచ్చు, అది ఉత్తరప్రదేశ్లో కావచ్చు. ఇవన్నీ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానీ, శ్రీమతి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్కు ఇవాటి సంబంధం లేదు అనేటువంటిది వీటిని వ్యతిరేకిస్తూ ఒక్క ప్రకటన చేయకపోవడం, ఇది లోతైన కుట్ర ఉంది అనేటువంటి విధంగా హిందూ వ్యతిరేక, మెజారిటీ ప్రజల వ్యతిరేక
రాజకీయాలను ప్రోత్సహించడం ఏదైతుందో ఇది ఒక బృహత్ వ్యూహంగా నడుస్తున్నదా అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక నాయకులు కానీ సంస్థలు కానీ చేసేటువంటి ప్రయత్నాలను పూర్తిగా అణిచివేసే విధంగా దేశంలో 22 జనవరి రోజు ఒక ప్రజా భాగస్వామ్యంతో చరిత్రను సృష్టించేటువంటి విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోవాలా అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో మందిరాలను శుభ్రంగా ఉంచండి, మందిర పరిసరాలను శుభ్రంగా ఉంచండి, దీపాలు వెలిగించండి, రామరాజ్యం ప్రజాస్వామ్యంలో ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది రామరాజ్యం, ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది రామరాజ్యంగా భావించాలా అనేటువంటి పద్ధతిలో అది ప్రజా భాగస్వామ్యంతో మాత్రమే సాధించగలుగుతామనే ఉద్దేశంలో నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీలకు అతీతంగా మొత్తం సమాజాన్ని ఐక్యం చేసేటువంటి విధంగా ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపులో దేశమంతా పాల్గొనాలనేటువంటి పద్ధతిలో మేము కూడా తయారీలో భాగస్వాములం అవుతున్నాం. ఇది ఒకవైపు హైదరాబాద్లో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ విధమైనటువంటి హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కానీ ఎవ్వరు కూడా ఈ హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలను వ్యతిరేకించకపోవడం ఏదైతుందో, ఖండించకపోవడం ఏదైతుందో ఇది యావత్ హిందూ సమాజాన్ని అవమానించేదిగా భావించాల్సి వస్తున్నది.